హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ స్పిరిట్ గైడ్ ఇప్పుడు మీకు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి? సో మీరు తెలుసుకోవాల్సినదేంటి? సో అంటే ఇలా ఒక రీడింగ్ చేయాలి అని నాకు అనిపించిందండి. టైమ్ టు టైమ్ ఏంటంటే ఈ టైప్ వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. సో ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే మీ సిట్యుయేషన్స్ గురించి మీకు మరికొంచెం క్లియర్‌గా అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఒకే టైప్ ప్రాబ్లమ్ ఫేస్ చేయరు. ఆర్ అందరికీ ఒకే టైప్ సిట్యుయేషన్స్ ఉండవు. సో వాళ్ళేంటంటే చెప్పుకోలేనివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాంటి పరిస్థితుల్లో చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉండడం కానీ, స్టక్ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీలాంటి వాళ్ళకేంటంటే ఇలాంటి రీడింగ్స్ చేయడం వల్ల ఎంతో కొంత అంటే యూజ్ అయితే ఉంటుంది అని చెప్పే రీడింగ్స్ చేస్తున్నాను. సో అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అండ్ మీరు కూడా ఏం తెలుసుకోవాల్సింది ఉంది అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ స్పిరిట్ గైడ్స్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. సో మీకు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఇమేజ్‌ని మీరు పిక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫెదర్స్ కూడా పెట్టాను కాబట్టి ఫెదర్స్ కలర్స్ ప్రకారం అయినా సరే మీరు పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ రెడ్ ఫెదర్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో మీ స్పిరిట్ గైడ్ అదే హంటర్ వచ్చారు. సో మీ స్పిరిట్ గైడ్ ఇప్పుడు మీకు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే అన్ని కార్డ్స్ అరేంజ్ చేసేస్తాను. అరేంజ్ చేసిన తర్వాత రీడింగ్ అయితే చెప్తాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ స్పిరిట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీ లైఫ్‌లో అసలు మీ ఫియర్స్ ఏంటి? మీకు అసలు ఏ సిట్యుయేషన్‌లోనైనా భయం వేస్తుందా? సిట్యుయేషన్ అనే కాదు. అంటే పర్టిక్యులర్‌గా దేనికైనా మీరు భయపడుతున్నారా? ఎక్కడైనా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారా? రేపేం జరుగుతదో అని అంటే అలా ఎక్కువ ఆలోచిస్తున్నారా? సో బేసిక్‌గా మీ ఫియర్స్ ఏంటో మీరు ఈ టైంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అట్ ద సేమ్ టైమ్ మీ డిజైర్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ప్రతి మనిషికి కోరికలనేవి ఉంటాయి. అయితే కొన్ని సార్లు అవి మరీ అబ్సెషన్ లాగైతే చేంజ్ అవ్వవు. బట్ డెఫినిట్‌గా డిజైర్స్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో కొన్ని సార్లు అదేంటంటే ఎక్స్‌ట్రీమ్ అయిపోతుంటది. కొన్ని సార్లు మాత్రం కొంచెం నార్మల్‌గానే ఉంటది. సో ఇప్పుడు మీది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీ కోరికలేంటో కూడా మీరు క్లియర్‌గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరున్న సిట్యుయేషన్‌లోని మీ ఫియర్స్ గురించి మీరు తెలుసుకున్నారు అంటే మీ వీక్‌నెస్ ఏంటో మీకు తెలిసినట్టే.
సో అలా తెలియడం వల్ల వాటిని మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. ఆర్ అక్కడ మీరు ఏం చేస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకోగలుగుతారు. దానివల్ల మీకేంటంటే కొంత బర్డెన్ తగ్గుతుందండి. అట్ ద సేమ్ టైమ్ మీ డిజైర్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అంటే డిజైర్ ఇన్ ద సెన్స్ మీ కోరికలేంటో మీరు తెలుసుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వన్స్ అది మీరు తెలుసుకున్న తర్వాత మీకు అది చేయగలరు. మీ వల్ల అవుతుంది అంటే మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేయడం వల్ల మీరేంటంటే కొన్ని వర్కౌట్ చేసుకుంటారు. దానివల్ల మీరేంటంటే లైఫ్‌లో రియల్‌గా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం కోరుకున్నది జరిగితే మనకి హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా! ఒకవేళ మనకి అంటే అది వర్కౌట్ అవ్వదు. లైక్ రియాలిటీలోనేంటంటే ఇది అనుకున్నంత ఈజీ కాదు అనిపించినప్పుడు దాన్ని మీరేంటంటే హోల్డ్ చేసి వేస్ట్ కదా! సో ఏది ఏమైనా సరే ఇలా మీరేంటంటే మీ ఫియర్స్ అండ్ డిజైర్స్ రెండిటి కోసం తెలుసుకోవడం వల్ల మీ లైఫ్‌ని మీరు ఈజీ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వన్స్ అవి వర్కౌట్ అవుతాయి అంటే మీరు ప్రయత్నాలు చేస్తారు. వర్కౌట్ అవ్వవు అంటే వాటిని విడిచిపెట్టేయడం కోసం కూడా మీరేంటంటే ప్రయత్నాలు చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ ఈజీ అవుతుంది. మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఎక్కడో కానీ మీరు క్యారీ చేస్తున్న బర్డెన్ అనేది ఇంక ఉండదండి. ఫ్రీ అయిపోతారు. సో, ఖచ్చితంగా నేనిక్కడ మీకు ఒకటే చెప్తున్నాను. అదేంటంటే మీ ఫియర్స్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ మీ డిజైర్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. సో, తెలుసుకున్న తర్వాత జస్ట్ ఏదో తెలుసుకున్నాంలే అన్నట్టుగా కాకుండా వాటిని ఫేస్ చేయడం కానీ, అక్కడ మీరు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి, మీరు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు చేయాల్సిందైతే ఇదే. ఇది చాలా ఇంపార్టెంట్ అంట ఈ ఫేజ్‌కి. సో, క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో అంటే కూర్చొని ఆలోచించి మీ ఫియర్స్ ఏంటి అనుకోని అది మీరు సార్ట్ ఔట్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైమ్ మీ డిజైర్స్ ఏంటి అనుకోని మీరు ఆలోచించి, ఓకే. నాకు ఇలాంటి కోరికలున్నాయి అనుకోని మీరు అది సార్ట్ ఔట్ చేసుకోవడం లాంటివి కాకుండా, ఒక పేపర్ మీద క్లియర్‌గా రాయండి. ఎందుకంటే వన్స్ పేపర్ మీద మీరు రాస్తే అదే మీకింక ఫైనల్ అన్నమాట. సో, అలా మీరు రాసిన తర్వాత మీరు ఎలా ఫేస్ చేస్తే బావుంటుంది, ఏం చేస్తే బావుంటుంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే తెచ్చుకొని దాని ప్రకారం మీరేంటంటే చేంజెస్ చేసుకోవడానికి రెడీ అవ్వాలండి. దానివల్ల మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయి అన్నట్టుగా ఇక్కడ మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికి ఏంటంటే బౌండరీస్ సెట్ చేయడం తెలీదండి. వ్యక్తులతోనేంటంటే మంచిగా ఉంటున్నాం. వ్యక్తులు కూడా మనతో మంచిగా ఉంటే చాలు. సో, మనం వ్యక్తికి ఇది చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకిది చేస్తే చాలు. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే వ్యక్తుల్ని మనం ఇలా ప్లీజ్ చేయాలి. సో, వ్యక్తితో మనం ఇలా ఉందాం. ఆర్ కొంతమందేంటంటే వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నా చూసి చూడనట్టుగా ఊరుకుంటారు. అంటే మన వ్యక్తులే కదా! పోన్లే అని ఇలా ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ కొన్ని బౌండరీస్ లేకపోతే ఆ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వదండి. ఆ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. అంటే ఇది పర్టిక్యులర్‌గా ఈ పర్సన్, ఆ పర్సన్ అని నేనేం మెన్షన్ చేయను. కాకపోతే ఇప్పుడు వాళ్ళెవరైనా అవ్వచ్చు. ఎలాంటి కనెక్షన్స్ అయినా అవ్వచ్చు కానీ డెఫినెట్‌గా మీరున్న సిట్యుయేషన్స్‌కి మాత్రం కొంతమంది వ్యక్తులతోని మీరు బౌండరీస్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీ స్పిరిట్ గైడ్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. మరి అది ఎవరు, ఏంటి అనేది మీకు తెలిస్తే చాలు. ఎందుకంటే మీ లైఫ్‌లో చాలా మంది వ్యక్తులు ఉండొచ్చు. బట్ మీరేంటంటే అందరికి ఛాన్స్ ఇవ్వాలని రూల్ లేదు కదా! ఆర్ అందరి దగ్గర ఛాన్స్ తీసుకుంటారని కూడా నేను అనుకోను. కొంతమంది వ్యక్తుల దగ్గర ఛాన్స్ తీసుకోవాలని చూస్తారు. కొంతమంది వ్యక్తులకి ఛాన్స్ ఇస్తారు. సో, ఆ కొంతమంది దగ్గర కూడా మీరేంటంటే కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు ఉండాలి? అలానే వ్యక్తుల్ని ఎక్కడ పెట్టాలి అనేది చూసుకోవాలండి. లేకపోతే తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. అప్పుడు మీరేం చేయలేరు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఎవరి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోకూడదండి. ఎందుకంటే తర్వాత దాని వల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో మీకు తెలీదు కాబట్టి, సో, వ్యక్తులతోని కొంచెం దూరంగా ఉండడం కానీ, వ్యక్తులకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడడం కానీ అలాంటివి చెయ్యండి. దానివల్ల మీరేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ని కూడా అవాయిడ్ చేసుకుంటారు. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అంటే చాలా మందేంటంటే అలా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారండి. వాళ్ళకింకా అంటే వేరే వ్యాపకాలు ఉండవా అంటే ఉంటాయి. బట్ అలా అంటే ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం, ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కదా! అని చెప్పి దానికోసం ఏం చేస్తే బావుంటుంది అనుకోని అలా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ప్రతిసారి ఏంటంటే ఆలోచించడం ఒక్కటే సొల్యూషన్ అయితే కాదండి. మీరెప్పుడు ఫ్రీగా ఉన్నా ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. బట్ ప్రతిసారి అది కన్వీనియంట్ కాదండి. ప్రతిసారి కూడా థింక్ చేయడం ఒకటే సొల్యూషన్ కాదంట. పర్టిక్యులర్‌గా మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌కి మాత్రం కొంచెం అంటే ఫిజికల్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ,
ఆర్ మీ మనసుకి ఏదైతే కంఫర్టబుల్ గా చేయాలనిపిస్తుందో, అంటే మీకు నచ్చిన పనులు ఉంటాయి కదా, అలాంటివి చేస్తూ ఉండండి. అలాంటివి చేయడం వల్ల కూడా మీకు మీ సిచ్యువేషన్స్ మీద క్లారిటీ రావడం కానీ, మీరేంటంటే మీ లైఫ్ లో కొత్త హోప్ ని ఫీల్ అవ్వడం కానీ, ఆర్ సమ్ చేంజెస్ చూడడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఎలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీకేం జరుగుతున్నా సరే, స్టిల్ మీరేంటంటే కొన్ని ఈజీగా సార్ట్ ఔట్ చేయగలుగుతారంట. సో, ఒక్కసారి దీనికోసం ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మేబీ మీలో చాలా మందేంటంటే, అంటే ఫ్రీగా ఉన్న ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ, అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లోని థింగ్స్‌ని బెటర్ చేయాలి అన్నట్టుగే ఉంటున్నట్టున్నారు. బట్ ప్రతిసారి అదొక్కటే సొల్యూషన్ అయితే కాదు. సో, డెఫినెట్‌గా మీలోనేంటంటే కొన్ని చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ మీ స్పిరిట్ గైడ్ చెప్తున్నారు. పర్టిక్యులర్‌గా ఏవైనా యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏ యాక్టివిటీస్ లేవు అంటే అట్‌లీస్ట్ వాకింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, ఆర్ కుకింగ్ చేయడం కానీ, అంటే ఏదో ఒకటి మాత్రం చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఖాళీగా ఉన్నారు కదా! సో, ఇప్పుడు ఆలోచించొచ్చులే, ఇప్పుడు అంటే ఇలా మనం ఏదో ఒకటి సొల్యూషన్ అయితే ఫైండ్ చేస్తాం అన్నట్టుగా ఉండొద్దు. అంటే ఒకటి మీరు పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీ ఫియర్స్ ఏంటి? మీ డిజైర్స్ ఏంటి? అని తెలుసుకోవాల్సిన దగ్గర కూడా మీరేంటంటే పేపర్ వర్క్ చేయడం లాంటిదైతే మంచిది. అంటే కూర్చొని అలా ఆలోచించినట్టు కాకుండా. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ థింక్ చేయొద్దు. కంప్లీట్‌గా ఒక సిట్యుయేషన్‌ని ఇగ్నోర్ చేయండి అని నేను చెప్పను. కానీ అదే పనిగా థింక్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ డైలీ యాక్టివిటీస్‌ని కూడా పక్కన పెట్టేసి థింక్ చేస్తున్న వాళ్ళుంటారండి. మరి మీలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి మెసేజెస్ ఛానెల్ అవుతూ ఉండాలి. ఎందుకంటే అందరూ అదే పనిగా థింక్ చేసుకొనైతే ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకి వర్క్ ఉంటది. పర్సనల్‌గా కొన్ని చేయాల్సినవి ఉంటాయి కాబట్టి, సో నేనేంటంటే మీరు అలా అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నారని నేను అనుకోను. కానీ కొంతమంది మాత్రం మీలో ఉన్నారండి. ఏ పని చేయకుండా పనులను కూడా పక్కన పెట్టేసి ఆలోచించిన వాళ్ళు అందుకే ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి. సో మీలాంటి వాళ్ళకి ఇది గైడెన్స్. ఇదైతే అందరికీ కానట్టే నాకైతే అనిపిస్తుంది. సో ఇఫ్ నేను చెప్పిన ప్రకారం ఎవరైనా ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అలా బిజీగా అవ్వడం వల్ల కూడా మీకేం కావాలి, మీరేం చేస్తున్నారు, మీరు ఎటువైపు వెళ్తున్నారు అనేది మీకు తెలుస్తదంట. సో దానివల్ల కూడా మీరు ఎంతో కొంత బెనిఫిట్ అవుతారని ఇక్కడ యూనివర్స్ అయితే గైడ్ చేస్తుంది. అండ్ అలా అని చెప్పి కంప్లీట్‌గా వర్క్ చేస్తూ కంప్లీట్‌గా బిజీగానే ఉండాల్సిన అవసరం లేదు. టైమ్ టు టైమ్ రెస్ట్ తీసుకోండి. టైమ్ టు టైమ్ కొన్ని అంటే చెక్ చేసుకోవాల్సినవి చెక్ చేసుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడం తెలియాలండి. లైఫ్‌ని ఎవరైతే ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేస్తారో అలాంటి వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆర్ వాళ్ళు అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఎప్పుడు బ్యాలెన్స్‌డ్ గానే ఉంటారు. అవి వాళ్ళని ఎఫెక్ట్ చేయవండి. సో అలాంటి వాళ్ళేంటంటే హ్యాపీగానే ఉంటారు మోస్ట్‌లీ. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినా వాళ్ళకి బ్యాలెన్స్ చేయడం తెలుస్తుంది కాబట్టి ఇన్ టైమ్‌లోని వాటిని కరెక్ట్ కూడా చేసుకోగలుగుతారు. సో అందుకే మీరేంటంటే ఇప్పటి నుంచైనా సరే బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఎప్పుడు ఎలా ఉండాలి? సో దేనికి ఎంత టైం ఇవ్వాలి? అంటే ఏం చేస్తే ఆ టైంకి కరెక్ట్ అని ఇలా మీరేంటంటే ముందే ప్లాన్ చేసుకోవడం కానీ, ఈవెన్ ప్లాన్ చేసుకోకపోయినా సరే స్టిల్ మీ పరిస్థితులు బట్టి మీరేంటంటే రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్‌లీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేస్తే అంటే వర్క్ చేయాల్సిన టైంలో వర్క్ చేయడం, ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సిన టైంలో ఫ్యామిలీకి టైం ఇవ్వడం, మీకంటూ పర్సనల్‌గా కొంత టైం కావాలంటే ఆ టైం తీసుకోవడం. సో ఇలా ఏంటంటే మీకు తెలియాలండి. ఎక్కడ ఎంత టైం అలాట్ చేయాలి అనేది. సో, కొంచెం అది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అది ఎక్కడో కానీ మిస్ అవుతుంది. లైక్ అంటే ఎందుకో కానీ అది మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ అవుతున్నట్టుగా ఇక్కడ గైడెన్స్. సో, అది కూడా కొంత కరెక్ట్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఇంకొకటండి, మీలో అంటే ఎవరో నాకు తెలీదు. అందరూ ఇలానే ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి కొంతమందికి రెసొనేట్ అవుతాయి. కొంతమందికి అవ్వవు. ఇది నేను చాలా సార్లు చెప్పాను. బట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కానీ ప్రిటెండ్ చేస్తున్నారండి. ఒక మాస్క్ వేర్ చేసుకొని వాళ్ళు కాని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నారు. అది మీలో ఎవరనేది మీకు తెలిస్తే చాలు. ఎందుకంటే అందరూ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. అందరూ ఓపెన్‌గా ఉంటారని నేను అనుకోను. వాళ్ళ పరిస్థితులు బట్టి మేబీ అలా ఉండలేకపోవచ్చు. బట్ అది ఎక్స్‌ట్రీమ్ అవ్వకూడదండి. ఎందుకంటే మీలో చాలా మంది మీ అథెంటిక్ సెల్ఫ్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఓపెన్‌గా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయట్లేదు. మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయటకి ఒకలా బిహేవ్ చేస్తున్నారు. మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయటకి ఒకటి మాట్లాడుతున్నారు. సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. వ్యక్తుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఏంటనేది కూడా మీకు డైరెక్షన్ కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అథెంటిక్ సెల్ఫ్‌తో ఏదైనా చేస్తే అది వర్కౌట్ అవుతది. బట్ ఆ టైంకి వ్యక్తి ప్రకారం బిహేవ్ చేసినప్పుడు, వ్యక్తి ప్రకారం మాట్లాడినప్పుడు ఆర్ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకేదో అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి?
ఫస్ట్ వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతారు, ఆ తర్వాత మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మొత్తానికి ఇక్కడ డిస్టర్బెన్సెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ క్రియేట్ అవుతాయి. సో మీరు ఏ కేటగిరీ అయినా సరే, ఐ మీన్ అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వ్యక్తులను ప్లీజ్ చేస్తుంటారు, రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. ఇది ఒక టైప్ కేటగిరీ. ఆర్ అంటే రిలేషన్షిప్ అనే కాదు, వాళ్ళ పని ఈజీగా అవ్వాలి అని చెప్పి కొంచెం మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. లైక్ ఏంటంటే బయటకు ఒకలా ఉంటారు, మనసులో ఒకలా ఉంటారు. మనసులోనే ఏంటంటే వాళ్ళది కాదు క్లియర్ గా, బట్ బయటకు మాత్రం వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కానీ, కన్విన్స్ చేయడం కానీ, షుగర్ కోటింగ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. సో ఈ టైప్ అయినా ఈ రోజు నుంచి ఫెయిర్ గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఏది రియలో అదే ఎదుటి వ్యక్తులకు చూపించండి. ఎందుకంటే అదే ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తది. ఇలా అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ప్లీజ్ చేయడం అంటే నేను చెప్పినట్టుగా షుగర్ కోటింగ్ వర్డ్స్ యూజ్ చేయడం. సో దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదండి. సమ్ డే ఈ రియాలిటీ అనేది వాళ్ళు చూస్తారు. ఆటోమేటిక్ గా బయటకు వస్తది. ఒక మనిషి ఏంటంటే ఎక్కువ రోజులు యాక్ట్ చేయలేరండి. ఎక్కడో ఒక దగ్గర బయట పడిపోవాల్సిన పరిస్థితి ఉంటది. అలా మీరేంటో వాళ్ళకి అర్థమైన రోజు రిలేషన్షిప్ చాలా డిస్టర్బ్ అయిపోతది. రిలేషన్షిప్ అనే కాదు, మీరు అక్కడ పర్టిక్యులర్ గా ఒక పర్పస్ తో అలా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ పర్పస్ అనేది సర్వ్ అవ్వదండి. సో మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది ప్లీజ్ చేయరు వ్యక్తుల్ని. కాకపోతే మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు ఒరిజినల్ గా ఏంటి అనేది కూడా బయట పెట్టరు. ఎందుకంటే వ్యక్తులు అది అడ్వాంటేజ్ గా తీసుకుంటారేమో, మిమ్మల్ని అలా ట్రబుల్ చేస్తారేమో అనుకోని కొంచెం అంటే మిస్టీరియస్ గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. సో దాని వల్ల ఏమవుతుందంటే వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీకేం కావాలో, మీ నీడ్స్ ఏంటి, అసలు మీరు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వనప్పుడు అది మీరు అనుకోవచ్చు స్ట్రెంగ్త్ అని. బట్ అది స్ట్రెంగ్త్ కాదండి. క్లియర్ గా మ్యానిపులేషన్. క్లియర్ గా వాళ్ళు ఏంటంటే అక్కడ మిమ్మల్ని స్టడీ చేయలేకపోతుంటారు కాబట్టి వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని వల్ల కూడా మీరు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటది. అంటే ఇక్కడ క్లియర్ గా చాలా స్ట్రాంగ్ గా మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారండి. మీలో చాలా మంది ఏంటంటే రియలిస్టిక్ గా ఉండట్లేదు. ఐ మీన్ రియలిస్టిక్ గా అనే దానికంటే కూడా మీ రియల్ సైడ్ ఏంటో వ్యక్తులకు చూపించట్లేదు. మీరు వాళ్ళు ఏదైతే చూడాలి, ఎక్కడి వరకు తెలుసుకోవాలో అక్కడి వరకే తెలుసుకోవాలి అనే వేలో బిహేవ్ చేస్తున్నారు, అనే వేలో మాట్లాడుతున్నారు. బట్ మీ రియాలిటీ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో దాని వల్ల కూడా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గతంలో కూడా ఫేస్ చేశారు, ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. అయినా మీ లెసన్స్ మీరు నేర్చుకోవట్లేదు. సో నేర్చుకోకపోతే వచ్చే రోజుల్లో కూడా ఇబ్బంది పడేది ఎవరు అంటే మీరే. సో ఇంకా మీలో ఎవరైనా సరే ఆ మాస్క్ వేసుకొని ఉంటే, ప్రిటెండ్ చేస్తుంటే, వెనకొకటి ముందు వేరు అయితే మాత్రం మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వదు. మరి కొంచెం మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఆర్ ఉన్న ప్రాబ్లమ్స్ ని పెద్దవి చేసేస్తుంటది. సో ఇంకెలాంటివి మానేసుకుంటే మంచిదండి. ఇదేంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పే క్లియర్ గా అంటే మెసేజ్ అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. బట్ అట్లీస్ట్ నేను చెప్పిన దాంట్లో కొంతమంది అయినా సరే ఈ విధంగా ఉంటే వాళ్ళు మారితే వాళ్ళ లైఫ్ చాలా మారుతుందండి. సో అందుకే ఈ రోజు నుంచి అయితే ఇంకా అలా ఉండొద్దు. మీరు మీలా ఉండండి. మీ ట్రూ హార్ట్ ఏంటి, ఒరిజినల్ గా మీరు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు అదే మీరు చూపించండి. ఎందుకంటే వ్యక్తులు దానికే ఇంప్రెస్ అవుతారండి. వ్యక్తులు అట్రాక్ట్ అవ్వాలి అంటే మన ట్రూ సైడ్ ని మనం చూపించడమే కరెక్ట్. అఫ్ కోర్స్ మన కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేసిన మనసులో ఏం పెట్టుకోకుండా అంటే అది ఎలా ఉంటుందంటే తర్వాత ఇంకేం ఉండదండి. బట్ మనసులో ఏదో పెట్టుకొని ఆ టైంకి మనం అది కంట్రోల్ చేసుకుంటే తర్వాతైనా బర్స్ట్ అవుట్ అయిపోతాం. అంటే అలా ఉంటది సిచ్యువేషన్ అనేది. సో అందుకే ఎవరు కూడా మనసులో ఒకటి పెట్టుకొని బయటకి మాత్రం ఒకలా బిహేవ్ చేయొద్దు. అది మీకు మంచిది కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మంచిది కాదు. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే క్లియర్ గా మీ లైఫ్ లో మీరు చాలా ఫేస్ చేశారండి. చాలా డిసప్పాయింట్మెంట్స్ అయితే చూసారు. సో మీరేంటంటే న్యాచురల్ గా ఇలా ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక మనిషి చాలా సార్లు సఫరింగ్స్ తీసుకున్న తర్వాత వారు చాలా ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ గా ఉండలేరు. ఆర్ వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా ఉండలేరు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేలా ఉంటారు. అది చాలా కామనే. బట్ దీని వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు, ఆర్ దీని వల్ల మీరు కంఫర్టబుల్ గా ఉన్నారంటే ఏం లేదు. చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. సో ఇది కూడా మీకేంటంటే ఫ్రీగా అనిపించట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు రియల్ కంఫర్ట్ ని కోరుకున్నప్పుడు మీరు మీలా ఉండడమే ఈజీ అండి. మీరు మీలా మాట్లాడడమే ఈజీ. సో ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఓవరాల్ గా మీ స్పిరిట్ గైడ్ చెప్పే మెసేజ్ ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. మీకు నచ్చింది మీరు చెయ్యండి. అలానే మీకు నచ్చింది మీరు మాట్లాడండి. అఫ్ కోర్స్ ఎదుటి వ్యక్తుల సిచ్యువేషన్స్ బట్టి మాట్లాడండి. అంటే పూర్తిగా హార్ట్‌లెస్‌గా ఏది కన్సిడర్ చేయకుండా కాదు కానీ
బట్ స్టిల్ మిమ్మల్ని మీరు ఏంటంటే ఇబ్బంది పెట్టుకుంటూ ఆర్ మీకు నచ్చనివి మీరు బలవంతంగా చేస్తూ ఎదుటి వ్యక్తుల్ని డీల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆర్ పరిస్థితుల్ని ఆ విధంగా డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల మీరు బెనిఫిట్ అవ్వరు. ఆ సిట్యుయేషన్ లో కూడా ఎలాంటి బెనిఫిట్ ఉండదండి. ఆర్ వ్యక్తులు కూడా బెనిఫిట్ అవ్వరు. సో మీరు ఇది అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ చూస్తారు. అండ్ మీ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి అంట. ఇప్పటికీ మీ లైఫ్ లోని కొన్ని మీరు ఫేస్ చేసి వర్కౌట్ అవ్వలేదు. సో బేసిక్ గా ఇంక వర్కౌట్ అవ్వవు అని అనుకొని ఉంటారు కదా. సో దానివల్ల మీ హార్ట్ ని మీరు క్లోజ్ చేసుకున్న పరిస్థితి ఉంటది కదా. మీరు ఇప్పటి నుంచైనా ఓపెన్ గా ఉంటే మీరు సిచ్యువేషన్స్ ఎలా అయితే చూస్తారో మీకు ఎలా అయితే అర్థమవుతుందో ఆ బేసిస్ లోనే హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే చూస్తారండి. ఏది ఏమైనా సరే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. మీకు ఏం కావాలో మీకు ఫైనల్ గా అర్థమవుతుంది. సో ఈ టైంలోనే ఏంటంటే మీ మీద మీరు వర్క్ చేయండి. అండ్ వీటిని మీరు ఏంటంటే స్టెప్ బై స్టెప్ సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ స్పిరిట్ గైడ్ ఇమేజ్ ఆర్ ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్ మీకు చెప్పే ముఖ్యమైన విషయాలు ఏంటి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. ఫస్ట్ అయితే అన్ని కార్డ్స్ అరేంజ్ చేసేస్తాను, ఆ తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ స్పిరిట్ గైడ్ ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే తొందరలోనే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంట. ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో కానీ మీరు ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేస్తున్న పర్టికులర్ గా ఒక న్యూస్ వినడం కోసం వెయిట్ చేస్తున్నా తొందరలోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. మీకు అయితే ఆ సిచ్యువేషన్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొంతకాలం వెయిట్ చేయండి చాలు, ఖచ్చితంగా మీకే అర్థం అవుతుంది. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఆర్ మీరు అంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో ఒక ఆన్సర్ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ తొందరలోనే ఇదైతే వస్తుంది. ఇందులో అయితే నో డౌట్. మీరు ఏంటంటే ఈ విషయంలో మాత్రం యూనివర్స్ ప్యాటర్న్స్ అయితే ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు డిలే అయిపోతుంది ఏంటి, మనం ఎంత వెయిట్ చేస్తున్నా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఏంటి, సో మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అసలు ఏంటి పరిస్థితి అని. అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఉండొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ అవుట్కమ్ కానీ ఆ సిచ్యువేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా తెలియాల్సి ఉంటే మీరు ఏంటంటే చాలా వెయిట్ చేస్తుంటారు, చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, బట్ మీకు ఎలాంటి ఆన్సర్స్ దొరకవు. సో మీరు ఏంటంటే వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఏది ఏమైనా సరే ఫైనల్ గా ఇదైతే మీకు తెలుస్తుందండి. ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉంటది. వెంటనే తెలియదు, బట్ సూన్ తొందరలోనే మీకు ఏంటంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అందులోనైతే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలానే ఉంటదేమో, ఇంకెప్పటికీ ఆన్సర్స్ దొరకవేమో, అలా ఎవరు నెగిటివ్ గా అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మీ స్పిరిట్ గైడ్స్ మీ సిచ్యువేషన్స్ మీద యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అయినా సరే తెలియాల్సింది తెలుస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఏమైనా చెప్తున్నా, మీకు మీరే చాలా ఆలోచిస్తున్నా, మొత్తానికి మీ లైఫ్‌లో ఏంటంటే మీరు పర్టిక్యులర్‌గా నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనే ఒక క్లారిటీ లేకుండా స్టక్ అయిపోయి ఉంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే మీకు ఏదైనా సరే చెప్తున్నారు. మీకు అప్పుడప్పుడు ఇలా చేస్తే బావుంటుంది అనిపించినా సరే, మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే మీరు స్మాల్ థింగ్స్‌కి సెటిల్ అవుతున్నారా? బిగ్ పిక్చర్ చూస్తున్నారా? ఏదైనా బిగ్‌గా అచీవ్ చేయాలనుకుంటున్నారా? అనేది మీరు చెక్ చేసుకోవాలండి. అంటే పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. సో, ఒక సిట్యుయేషన్‌లోని నెక్స్ట్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో క్లారిటీ లేదు. సో, మీరు వ్యక్తుల్ని సజెషన్స్ అడుగుతున్నారు. అడిగినప్పుడు వాళ్ళేంటంటే మీకొకటి చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం మీకు కూడా ఒకటి అనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళు చెప్పిందే మీకు అనిపించాలని రూల్ లేదు. వాళ్ళకి ఒకలాగా అనిపించొచ్చు, మీకు ఒకలాగా అనిపించొచ్చు. సో వాళ్ళు ఒకలా చెప్పొచ్చు, మీకు ఇంకొకలా అనిపించవచ్చు. అది మ్యాటరే కాదు. బట్ ఏది ఏమైనా సరే అల్టిమేట్ గా మీరు టార్గెట్ చేస్తుంది స్మాల్ బిగ్గా, ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు స్మాల్ కి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏదైనా సరే బిగ్ గానే టార్గెట్ చేయాలి. దానికి రీజన్ ఏంటంటే మీరు బిగ్ గా టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అయితే బిగ్ థింగ్స్ అయినా మీ లైఫ్ లో మీరు అచీవ్ చేయడం జరుగుతుంది. ఆర్ అట్లీస్ట్ స్మాల్ గా అయినా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మీరు స్మాల్ కి సెటిల్ అయ్యారు అనుకోండి, బిగ్ థింగ్స్ ఎలాగా జరగవు. స్మాల్ కూడా జరుగుతుందో లేదో చెప్పలేం. సో అందుకే మీ మైండ్ సెట్ ని ఏంటంటే ఆ విధంగా మీరు ట్యూన్ చేసుకోవడం మంచిది. కొంతమంది చెప్పారు అని చెప్పి అదే చెయ్యాలి, అదే మీరు డిజర్వ్ చేస్తారు అని అలా అనుకోవద్దు. అట్ ద సేమ్ టైం మీకు మీరు కూడా తక్కువేమో, మీరు అదే డిజర్వ్ చేస్తారేమో అనుకొని కన్విన్స్ కూడా అయిపోవద్దు. ఎందుకంటే మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడం కానీ, మీ లైఫ్ ని బిగ్ గా చూడడం కానీ మీ రెస్పాన్సిబిలిటీ అండి. మీ లైఫ్ ని ఎవరు వచ్చి కరెక్ట్ చేయరు. ఆర్ మీరు బిగ్ థింగ్స్ అచీవ్ చేసేలాగా ఎవరు కూడా మీకు కోఆపరేట్ చేయరు. సో మీకు మీరే అలా ఆలోచించుకొని మీకు మీరే కొన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఏంటంటే చెక్ చేసుకోవాలి. సో ఈ టైంలో ఏంటంటే అందుకే మీరు రష్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతవరకు మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఆర్ ఇమీడియట్ గా డెసిషన్స్ తీసుకోవడం లాంటివి చేయకుండా, అంటే కొంతమంది ఉంటారండి ఇమీడియట్ గా ఏం డెసిషన్స్ తీసుకోరు కానీ కొన్నిసార్లు వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఏంటంటే హై అవుతూ ఉంటాయి. ఆ టైంకే నార్మల్ గా ఉంటారు, ఆ టైంకే మళ్ళీ ఎందుకో చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. ఇప్పుడు అలా మీరు అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని టైంలో డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. ఆర్ ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకుంటారు. సో ఆ టైంలో కూడా మీరు ఏంటంటే కొంత సైలెంట్ గా ఉండి, అంటే మిమ్మల్ని మీరు స్టెబుల్ గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళైతే యోగా కానీ మెడిటేషన్ కానీ చేయాలండి. సో అలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీరు చేయడం వల్ల కూడా మీ క్వశ్చన్స్ కి కొన్నింటికి ఆన్సర్స్ దొరుకుతాయనే చెప్పాలి. ఆర్ మీకు కొంత క్లారిటీ వస్తుంది. సో అది కూడా మంచిదే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వాళ్ళ థాట్స్ క్లియర్ గా ఉంచుకుంటారో వాళ్ళ సిచ్యువేషన్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారండి. అండ్ ఇంకొకటి, ఈ టైంలో మీ ఇంట్యూషన్ కూడా మీకు గైడ్ చేస్తుంటదంట. సో బేసిక్ గా మీ లైఫ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు వెతకాలి అనుకుంటే ఇదే రైట్ టైం అండి. అంటే పర్టికులర్ గా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలి అనే దానికి ఖచ్చితంగా మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ చేసినప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి. మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మీకు కొన్ని ముందే అర్థమవుతుంటాయి, సెన్స్ చేయగలుగుతుంటారు. బట్ స్టిల్ మీరు సెన్స్ చేసినప్పటికీ కూడా క్వశ్చన్ చేసుకోవాలి, మీ ఎబిలిటీస్ అనేవి ఏంటి, మీరు అది నిజంగానే చేయగలరా, చేయడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఇంకొంత టైం మీకు కావాలా, సో దానికి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా కూడా. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ లో ఒక జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ జర్నీని మనం డిసైడ్ చేయలేం. లైక్ ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మన సిచ్యువేషన్స్ అనేవి కొన్ని మన చేతుల్లో ఉంటాయి, బట్ అన్ని మన చేతుల్లో ఉండవు. అలా చూసుకున్నట్టయితే కొన్నిసార్లు ఏంటంటే ఒక జర్నీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది మన లైఫ్ లో. సో అలా స్టార్ట్ అయిపోయినప్పుడు మనకు తెలియదు అది స్టార్ట్ అవుతుంది అని. జస్ట్ మనం ఏంటంటే ఓకే న్యూ బిగినింగ్స్ జరిగాయి, ఆర్ మనం ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఫేస్ చేస్తున్నాం అని అనుకుంటాం. బట్ ఆ జర్నీలో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు అంటే ఆ జర్నీలో మనం ముందుకు వెళ్ళడం వల్ల మనం ఎలా బెనిఫిట్ అవుతాం, సో అది ఎంతవరకు వర్తి, ఇలాంటివి మాత్రం మనం తెలుసుకోవాలండి. సో కొన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని ప్రకారం కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన సిచ్యువేషన్స్ కొన్నింటిని కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇక్కడ మీరు కూడా ఏంటంటే మీ లైఫ్ లో పర్టికులర్ గా ఏదైనా ఒక జర్నీ అనేది బిగిన్ అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది కదా. సో ఈ రీసెంట్ టైమ్స్ లో ఏవో సమ్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయ్యి ఉంటారు. ఐ మీన్ ఇప్పుడు కొంతమందికి న్యూ జాబ్ వచ్చి ఉంటది, ఆర్ కొంతమందికి కొత్తగా మ్యారేజ్ అయ్యి ఉంటది, ఆర్ కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఆల్రెడీ కొంతమంది జాబ్ లో జాయిన్ అయిపోయి కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఫినాన్షియల్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ జర్నీస్ అండి. సో అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఆర్ న్యూగా స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, సో దీని వల్ల మీరు ఎలా బెనిఫిట్ అవుతారు, ఇక్కడ మీరు ఎటువైపు ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఎంత దూరం వెళ్ళాలి, ఇలాంటివి ఏంటంటే తెలుసుకోవాలండి. ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అలా క్లారిటీ తెచ్చుకుంటేనే మీరు కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నా దాన్ని మీరు ఏంటంటే కరెక్ట్ చేయగలుగుతారండి. అంటే స్ట్రాంగ్ గా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ప్రతిసారి ఎవరో ఒక వ్యక్తి వచ్చి సపోర్ట్ చేయడం కానీ, ఎవరో అంటే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కానీ అలాంటివి జరగవండి. మీకు మీరే అవన్నీ చూసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మీ లైఫ్ లో మీ సిచ్యువేషన్స్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి.
సో అలాంటి ఒక క్లారిటీ ఈ టైంలో మీరు తెచ్చుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. అదే ఇక్కడ క్లియర్ గా మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సిచ్యువేషన్ లో కూడా మనం అనుకుంటాం అంటే ఇది ఎలా జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇలా జరగడానికి మనం ఏం చేసాం, లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు అలా చేశారు, ఆర్ ఆ పరిస్థితి ఎందుకు అలా మారింది. సో ఇలా ఆలోచిస్తుంటాం. కానీ ప్రతి సిచ్యువేషన్ లో కూడా కనెక్షన్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుందండి. ఆ కనెక్షన్ అనేది మనకి అర్థం అవ్వకపోవచ్చు. బట్ మనం సిచ్యువేషన్స్ కానీ క్లియర్ గా స్టడీ చేస్తే కనెక్షన్ అనేది ఎక్కడ ఉంది, ఎందుకు అలా జరిగింది అనే దానికి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంటే కొన్ని కనెక్షన్ లేకుండా జరుగుతున్నాయి అంటే మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయట్లేదు అని మీరు అనుకుంటే, క్లియర్ గా నేను చెప్తున్నాను, మీకు సిచ్యువేషన్స్ కి కనెక్షన్ ఉన్నదండి. కనెక్షన్ లేకుండా మీ లైఫ్ లో అయితే ఏది జరగట్లేదు. మేబీ అక్కడ మీకు క్లారిటీ లేకపోవచ్చు కానీ, బట్ డెఫినెట్ గా మీరు సంహౌ రెస్పాన్సిబుల్ ఆర్ మీ యాక్షన్ కి రియాక్షన్ అని కూడా మీరు అనుకోవచ్చు. అది మీరు ఏంటంటే కొంచెం ప్రాపర్ గా థింక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, కనెక్షన్ ఏంటి అనేది అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకుంటేనే మీరు దాన్ని కరెక్ట్ చేయగలుగుతారు ఆర్ మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో అందుకే కొంచెం అంటే మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో మీకు కనెక్షన్ లేదు, మీరు ఏంటంటే దీనికి ఎలా కూడా రెస్పాన్సిబుల్ కాదు అనుకుంటే ఒకసారి మళ్ళీ కరెక్ట్ గా ఆలోచించుకోండి. మీకే అర్థమవుతుంది. టైం తీసుకొని అయినా సరే ఎక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చేయడం అనేది హెడ్ఏక్, ఏంటి లైఫ్ ఎలా ఉంది అంటే ఇంకా లైఫ్ ఇంతేనేమో, లైఫ్ లో అసలు సంతోషం లేదు, ఇంకా ప్రతిసారి ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వన్స్ మీరు ఏంటంటే మీ వైపు నుంచి కొన్ని చేయాల్సినవి చేసిన తర్వాత మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడం కోసం మీరు ఆ స్ట్రగుల్ తీసుకుంటుంటే ఖచ్చితంగా యూనివర్స్ అయితే మీకు రివార్డ్ ఇస్తుందంట. మీ యాక్టివిటీస్ కానీ, మీ కరేజ్ కానీ, మీ స్టెబిలిటీకి కానీ, మొత్తానికి మీరు థింగ్స్ హ్యాండిల్ చేసే వేక్ అయితే ఖచ్చితంగా రివార్డ్ అయితే ఉంటుందండి. మేబీ బెస్ట్ అవుట్కమ్ కానీ, థింగ్స్ బెటర్ అవడం కానీ, మీ లైఫ్ ఒక అలైన్మెంట్ లోకి రావడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి. సో మీరేంటంటే విసుక్కోకుండా ఆర్ ఏంటి ఇవన్నీ అనుకోని అంటే ఇబ్బంది పడకుండా మీ లైఫ్ నే కదా మీరు బెటర్ చేసుకుంటున్నారు, మీకోసమే కదా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారని కొంతకాలం అంటే కష్టపడడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరే సుఖపడతారు. మీరు సంతోషంగా ఉండడం కోసం యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ అయితే మారుస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో నేను చెప్పినట్టుగా కొన్ని బిగిన్ అవ్వడం కానీ, కొన్ని చేంజ్ అవ్వడం కానీ జరిగాయండి. బట్ అవి జరిగిన తర్వాత అవేవి కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలాగా లేవు. లైక్ ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయి. ఆ న్యూ బిగినింగ్స్ ఇంకొకలా ఉన్నాయి. అంటే ఫస్ట్ న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు కూడా మీరేమి హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారని నేను చెప్పను కానీ, బట్ అట్‌లీస్ట్ మీరేమనుకున్నారంటే అవి ఒకలా అయినా వర్కౌట్ అవుతాయి. సో మీకు ఎలా అయినా హ్యాపీనెస్ దొరుకుతుంది అని మీరు అనుకున్నారు. బట్ అవి ఇంకొకలా ఉన్నాయి. మీరు అనుకున్న దానికి, ఇక్కడ జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. దానివల్ల మీరేంటంటే ఇదంతా బ్యాడ్ లక్ వల్లే జరుగుతుంది. సో కర్మ అనేది ఇంకా మీకు ఉంది. అందుకే మీరు ఇవన్నీ అనుభవిస్తున్నారు. ఎప్పుడు మీరు మంచి జరుగుతది అనుకున్నా ఇలానే జరుగుతుంది అనే అంటే అలాంటి ఒక ఫీలింగ్ తో మీరున్నారు. మీకు మీరేంటంటే చాలా అంటే తక్కువ కూడా చేసుకుంటున్నారు. మేబీ మనం ఇదే డిజర్వ్ చేస్తామేమో, అందుకే మన లైఫ్ లో ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి, ఇంకా మన లైఫ్ ఇంతే అని అనుకుంటున్నారేమో. అందుకే మీకు ఉన్న సిచ్యువేషన్స్ కి, మీ క్వశ్చన్స్ కి యూనివర్స్ అయితే ఆన్సర్స్ మీకు చెప్తుంది. ఐ మీన్ చూపిస్తుంది. మీరు అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉందండి. నాకు తెలిసి తొందరలోనే మీ సిచ్యువేషన్స్ మీద మీకు ఒక క్లారిటీ వస్తది. అండ్ మిమ్మల్ని మీరు ఈ ప్రాసెస్ లో తక్కువ చేసుకోవడం కానీ, ఆర్ ఏంటి ఇలా అన్ని అంటే అలా కూడా మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే టైం అనేది బేసిక్ గా రైట్ టైం కాదండి. లైక్ డివైన్ టైం అనేది కాకపోవడం వల్లే ఈ సిచ్యువేషన్స్ మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది కొంతవరకు కార్మికే. బట్ అలా అని చెప్పి ఇలానే ఉంటుంది, ఇంకా ఇవి మారవు, ఇవి పర్మనెంట్ అన్నట్టు మాత్రం మీరు అనుకోవద్దు. టైం వచ్చినప్పుడు ఇవన్నీ మారుతాయి. అంతవరకు మాత్రం మీరేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవద్దు. యూనివర్స్ ని బ్లేమ్ చేయొద్దు. ఆర్ ఇక్కడ అంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ కి ఆల్రెడీ ఇక్కడ డిఫరెంట్ గా జరుగుతుంది కాబట్టి మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు. బట్ సమ్‌హౌ అటాచ్‌మెంట్ కూడా కొంతవరకు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. న్యూట్రల్‌గా ఉండండి. ఈ టైంలో పెద్దగా అంటే హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మీ వైపు నుంచి మీరేంటంటే బిగ్ థింగ్స్ టార్గెట్ చేయడం కానీ, మీరు కరెక్ట్‌గా కొన్ని ప్లాన్ చేయడం కానీ, అవి ఒకవేళ చేయలేకపోయినా జస్ట్ సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని నెగెటివ్‌గా థింక్ చేయడం, నెగెటివ్‌గా ఏదో చేయాలని చూడడం లాంటివి కూడా చేయొద్దు. అది కూడా మీ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అయితే చూపించొచ్చు. సో, ఈ టైంలోని మోస్ట్‌లీ కొంతవరకు సైలెంట్‌గా ఉండడానికి, సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి
ట్రై చేయండి. వాటిని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీకే కొన్ని అర్థమవుతాయి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్పిరిట్ గైడ్ ఇమేజ్ ఆర్ పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్ మీకిప్పుడు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. ఫస్ట్ అయితే అన్ని కార్డ్స్ అరేంజ్ చేసేస్తాను. ఆ తర్వాత మాట్లాడతాను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్ కోసం వర్రీ అవ్వడం కానీ ఆర్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్ నెక్స్ట్ ఎలా ఉంటుంది? అసలు మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం కాక స్టక్ అయిపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. సో, దానివల్ల రేపు అంటే ఏంటో మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకా లైఫ్ ఇంతేనేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఒకటైతే మీ స్పిరిట్ గైడ్ ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. రేపేం జరుగుతుంది? రేపు మీ లైఫ్ ఏంటి అనుకోని ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఆర్ ఏదో జరిగిపోతది అని భయపడొద్దు. ఆఫ్‌కోర్స్ ఈ రోజు ఈ పాయింట్‌లో మీకు అలాంటి ఒక స్ట్రగుల్ అయితే ఉండొచ్చు. మీరేంటంటే సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ రేపు పాజిటివ్‌గానే జరుగుతుంది. అంతా మంచిగానే ఉంటుంది. ఈవెన్ మీరు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే, ఆ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ ఏంటో మీకు అర్థం కాక సఫర్ అవుతున్నా, దాని గురించి కూడా మీరు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. ఆ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయండి. పాజిటివ్‌గా జరుగుతది అనుకోని మీరేంటంటే అలాంటి ఒక హోప్‌తో ఉండండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీకొచ్చిన కార్డ్స్ అన్నీ కూడా కొంచెం సిమిలర్‌గా ఉన్నాయి. మెసేజెస్ మోస్ట్‌లీ సిమిలర్‌గానే ఛానెల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వరకే మీరేం చేయాలి? మీ పరిస్థితి ఏంటి అనేది చూసుకోండి. బట్ రేపేంటి? రేపెలా? ఇలాంటి ఆలోచనలైతే మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పెట్టుకోవద్దు. మోస్ట్‌లీ ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే, ఆ సిట్యుయేషన్ ఫ్యూచర్ ఏంటి అని అసలే ఆలోచించొద్దండి. అంత డీప్‌గా మాత్రం ఎవరు థింక్ చేయొద్దు. జస్ట్ గుడ్ థింగ్స్ జరుగుతాయి. మీకు మంచిగానే అంతా జరుగుతుంది అని ఒక్కటి మాత్రం ట్రస్ట్ చేయండి. అది కూడా చాలా బ్లైండ్‌గా ట్రస్ట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ ప్రూఫ్ ఉంటే కానీ ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళకొక క్లారిటీ ఉంటే కానీ అలా అనుకోలేరు. బట్ స్టిల్ ఈ టైంలోని మీకు మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరకకపోయినా స్టిల్ మీరేంటంటే అలానే అనుకోవాలి. అలా అనుకుంటేనే మీరేంటంటే రేపనే రోజు థింగ్స్‌ని బెటర్‌గా చూడగలుగుతారండి. ఒకటి మాత్రం క్లియర్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు ఎంత ముందుకు వెళ్తున్నా, మీకు ఏది అర్థం కాకపోయినా, మీరు చీకట్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నా, తొందరలోనే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయంట. యాక్చువల్‌గా మీరెంత జర్నీ చేసిన తర్వాత, మీరు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, అవన్నీ అయితే వేస్ట్ అవుతాయి అనుకోవద్దండి. ఏది కూడా వేస్ట్ అవ్వదు. ప్రతిది కూడా మీకు బెనిఫిట్ అవుతది. కాకపోతే ఆ నమ్మకం మీకు ఉండాలి. ఆఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు మీకు ఏది కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఒక క్లారిటీ రావట్లేదు కాబట్టి మీరు నెగెటివ్‌గా అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే లైఫ్‌లో ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. సీరియస్‌గా ఉండడం, సీరియస్‌గా ప్రతిదీ థింక్ చేయడం, మీరేమైనా చేయగలరేమో అనుకుని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అంటే అది ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అయినా సరే అలా చెయ్యొద్దండి. మీ చేతిలో ఎంతవరకు ఉంటదో ఏదైనా అక్కడి వరకు చెయ్యండి. మీకు ఛాన్స్ ఉన్నంత వరకు ఛాన్స్ తీసుకుంటారు. ఛాన్స్ లేకపోతే బలవంతంగా ఛాన్స్ కోసం ట్రై చేయొద్దు. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఛాన్స్ వస్తది. ఈ రోజు మీకు ఛాన్స్ రాలేదు. సో, రాకపోతే అది ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలో అది చెయ్యండి. ఇప్పుడు ఛాన్స్ రాకపోయినా బలవంతంగా తీసుకోవాలని మీరు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే టైమొచ్చినప్పుడు ఛాన్స్ రాకుండా ఉండదు. బట్ దానికోసం మీరు అలాంటి పనులు చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీకు తెలియకుండానే మీరిక్కడ ఒక నెగటివిటీని క్రియేట్ చేసినట్టుగా అవుతుంది. ఆర్ మీకు తెలియకుండానే థింగ్స్‌ని మీరు కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైఫ్‌లో నెక్స్ట్ ఏం వస్తుంది అనేది పక్కన పెట్టేసి, లైఫ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనేది చూసుకోవాలి. ఎందుకంటే, ఈ మూమెంట్‌లో మనం ఏం చేస్తామో అది ఇంపార్టెంట్ అండి. రేపు అనే రోజు ఎలా ఉంటుందంటే ఎవరికీ తెలీదు రేపేం జరుగుతుందో. సో, ఇప్పుడు ఏం చేయాలో అది చేయడం మానేసి, ఇప్పుడు మనకేం ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ తీసుకోకుండా,
ఇంకేదో ఛాన్స్ రావాలి, ఇలానే చెయ్యాలి అన్నట్టుగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. లైఫ్ లాగా ఎక్స్‌పీరియన్స్ చేయమని చెప్పి మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారు. మేబీ మీలో చాలా మందేంటంటే లైఫ్‌లో ఫన్ యాక్టివిటీస్ కూడా మిస్ అయిపోయి ఉండాలి. సో, మీకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ కానీ, ఒక హ్యాపీనెస్ కానీ ఏం లేదు. సో, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ సీరియస్‌గా ఉండడం, అంటే ఎక్కడికి వెళ్ళకుండా అలాగా ఒకే వేలో లైఫ్‌ని లీడ్ చేయడం ఇలాంటివేవో చేస్తున్నట్టున్నారు. బట్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్‌గా ఉండండి. మీకెవరు కంఫర్ట్ ఇస్తారో వాళ్ళతోని మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఎక్కువ కమ్యూనికేట్ చేయడం కానీ అలాంటివి చేయండి. లేదు అలా ఎవ్వరూ లేరు అంటే మీకంటూ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా యాక్టివిటీస్ చేయాలి అనిపిస్తది కదా! అలాంటివైనా చేయండి. సో, ట్రిప్స్ వెళ్ళండి. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌నయితే లీడ్ చేయండి. హ్యాపీగా కుక్ చేసుకోండి. కుక్ చేయడం రాకపోయినా సరే మంచిగా బయటకు వెళ్లి ఏదైనా మీకు నచ్చిన ఫుడ్ తినడం. ఇలాంటివి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదండీ! ఏది ఏమైనా సరే మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి ఇక్కడ అంటే మీరు నెగెటివ్ థింగ్స్‌కి అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెగెటివ్ వేలో మీ లైఫ్‌ని లీడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫన్ అనేదేంటంటే హెల్తీ వేస్‌లో కూడా వెతుక్కోవచ్చండి. సో, ఒక్కసారి ఆ వేలో ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, వ్యక్తులకు మీరు సరెండర్ అయిపోయి అంటే వాళ్ళ విషయంలోని ఎందుకో కానీ అంటే మీరు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. లైక్ వాళ్ళకెక్కువ ఛాన్స్ ఇస్తున్నారు అని అనుకుంటే మోస్ట్‌లీ అలా ఉండొద్దండి. అలా అని చెప్పి వ్యక్తుల విషయంలో ఇగో కూడా చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీలా ఉండడానికి ట్రై చేయండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకోసం మీరు మాట్లాడండి. వ్యక్తులతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీతో ఆర్గ్యూ చేస్తుంటే అవన్నీ కూడా మీరు టాలరేట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కేవలం మీలా ఉండి మీకంటూ మీరొక స్టాండర్డ్‌ని సెట్ చేసుకోండి. వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం వల్ల రిజల్ట్ అయితే ఏం మారదు. ఆర్ వ్యక్తుల్ని మానిప్యులేట్ చేయడం వల్ల కూడా ఏది మారదు. వ్యక్తుల విషయంలో ఇగో చూపించడం వల్ల కూడా ఏది మారదు. ఎప్పుడు మీ సిట్యుయేషన్స్‌లో మార్పొస్తుంది అంటే, మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు, మీకోసం మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరు కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరేంటంటే చాలా నేచురల్‌గా వాటికి రియాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆర్ మీకేంటంటే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి, ఆ క్లారిటీ ప్రకారం కొంచెం అంటే డీసెంట్‌గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్రతి మనిషికి కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి అవి ఉంటాయి. లైక్ ఏంటంటే థింగ్స్‌ని కూడా వాళ్ళు బెటర్‌గా అర్థం చేసుకుంటారు. బెటర్‌గా హ్యాండిల్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళేంటంటే ఎక్కువ కాలం ఇబ్బందులు ఫేస్ చేయరండి. కొంతవరకు ఫేస్ చేస్తారు. ఆ తర్వాతైనా వాళ్ళు ఫ్రీ అయిపోతారు. బట్ కొంతమందేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయరు. చైల్డిష్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో, దానికి వాళ్ళేమనుకుంటారంటే మేము కరెక్ట్‌గా ఉన్నాం. మాకు క్లారిటీ ఉంది. అందుకే మేము మాట్లాడుతున్నాం. ఎదుటి వ్యక్తులకి అర్థం అవ్వట్లేదని అనుకుంటారు. సో, అలాగా ఉండకూడదండి. డెఫినిట్‌గా మీరు ఒక వ్యక్తితో ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎక్కడి వరకు ఉండాలనేది తెలుసుకోవాలి. వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ వ్యక్తి ఏదో అంటే మీరు పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ కరెక్ట్ చేసినప్పుడు మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటున్నట్టుగా, మీరు ఫెయిర్‌గా ఉంటున్నట్టుగా మాత్రం వ్యక్తికి అర్థమయ్యేలా చేయాలి. ఇదేంటంటే వ్యక్తి విషయంలో అనే కాదు, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు దేనికి కూడా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఏది కూడా మీరేంటంటే ఇన్సల్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ స్పిరిట్ గైడ్ క్లియర్‌గా చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా తక్కువ చేసుకోవడం కానీ, ఎవరి దగ్గర కూడా మీరేంటంటే అలా సరెండర్ అవ్వడం కానీ, ఇవన్నీ అయితే మీ సిట్యుయేషన్స్‌కి అవసరం లేదు. జరగాల్సింది ఎలా అయినా జరుగుతది. దానికోసం మీరేంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అలాంటివి చేయకపోతేనే మంచిది. అలా అని చెప్పి మరీ స్టబ్బర్న్‌గా కూడా ఉండొద్దు. ఆర్ ఇగోయిస్టిక్‌గా కూడా ఉండొద్దు. అది మంచిది కాదు అని కూడా చెప్తున్నారు. సో, మొత్తానికి మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ విషెస్‌లో ఒక విష్ మాత్రం గ్రాంట్ అవుతుందంట. అంటే చాలా విషెస్ ఉంటాయి. ఏ విష్ అయినా అవ్వచ్చు. బట్ ఒక విష్ మాత్రం ఖచ్చితంగా గ్రాంట్ అవుతుందంట. సో, మీరేంటంటే ఇంక నెగెటివ్‌గా ఏది ఆలోచించొద్దు. అన్నిటి కోసం పాజిటివ్‌గానే ఆలోచించండి. ఎందుకంటే అందులో ఏ విష్ గ్రాంట్ అవుతుందో మీకు తెలీదు కదా! ఇఫ్ ఒకటే విష్ ఉంటే అదే గ్రాంట్ అవుతది. బట్ కొంతమందికి చాలా ఉంటాయి. అందులో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా గ్రాంట్ అవుతుంది. టైం అయితే వచ్చేసింది. తొందరలోనే మీకు తెలుస్తది ఏది గ్రాంట్ అవుతదో కూడా. సో, వెయిట్ చేయండి ఇంకొంతకాలం మీకే అర్థమవుతుంది. ఈవెన్ ఏ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ లైఫ్ ఏంటంటే మీకు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. మోస్ట్‌లీ ఎప్పుడు అలానే ఉంటుందనుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా కొంత పర్వాలేదు కానీ, బట్ ఎక్కడో కానీ అన్నెసెసరీ కాన్‌ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయండి. మీ విషయాల్లోనేంటంటే ఎక్కువ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వ్యక్తులు థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, ఆర్ మిమ్మల్ని ఒక హెల్ప్‌లెస్ పొజిషన్‌లో పెట్టడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారు. మొత్తానికి మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారండి. అంటే కొన్ని మీరు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. బట్ అప్పటికప్పుడే రివర్స్ కూడా అయిపోతున్నాయి. సో, దానికి రీజన్ ఏంటంటే వ్యక్తుల్లాగా నాకనిపిస్తుంది. ఆర్
పర్టికులర్ గా వ్యక్తులకు సంబంధించిన సిచ్యువేషన్ కాకపోయినా మీ థాట్సే అలా ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మీ థాట్స్ తో మీరు పీస్ చేసుకోగలుగుతున్నారు. బట్ కొన్నిసార్లు మాత్రం మీ థాట్సే మీకు ఎనిమీస్ అవుతున్నాయండి. సో దానివల్ల మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కొన్ని కరెక్ట్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు మాత్రం క్లియర్‌గా వ్యక్తుల వల్లే మీరు ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళతో ఎందుకో అంటే అండర్‌స్టాండింగ్ కుదరట్లేదు. సో వైబ్స్ మ్యాచ్ అవ్వనప్పుడు ఆటోమేటిక్‌గా డిస్ప్యూట్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయి కదా! సో దానివల్ల మీరేంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ నేను చెప్పినట్టుగా మీరు ఫేస్ చేస్తున్న హార్డ్‌షిప్స్‌కి కానీ ఆర్ మీరు ఇప్పటి వరకు వ్యక్తుల వల్ల సఫర్ అయిన దానికి కానీ తొందరలోనే చేంజెస్ అయితే చూస్తారండి. డెఫినిట్‌గా మీ విషెస్‌లో ఒక విష్ అయితే గ్రాంట్ అవుతుంది. అది ఒక విషే గ్రాంట్ అవుతదని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మేజర్‌గా మీ లైఫ్‌లో అంటే కొన్ని విషయాల్లో సఫర్ అవుతున్నారు అనంటే మాత్రం అవన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. మీరు పడిన కష్టాలకేంటంటే తొందరలోనే యూనివర్స్ ఏంటంటే మీకొక ఆన్సర్ అయితే ఇస్తుంది. వాటి నుంచి మీరు బయటకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ స్పిరిట్ గైడ్ ఏంటంటే యాక్టివ్‌గా మీ సిట్యుయేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారండి. సో, ఈరోజు మీ లైఫ్ ఎలా ఉన్నా సరే, ఇది ఫైనల్ రిజల్ట్ ఆర్ ఇలానే లైఫ్ ఉంటది అని మాత్రం ఎవరు అనుకోవద్దు. లైఫ్‌లో చాలా మార్పులైతే వస్తున్నాయండి. తొందరలోనే మీకు తెలుస్తది. ఈవెన్ వ్యక్తులతో మీకేమైనా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా అవి కూడా క్లియర్ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది. వెంటనే మీకు ఆ డిఫరెన్స్ తెలియకపోవచ్చు కానీ, గ్రాడ్యుయల్‌గా మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఏది ఏమైనా సరే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి కాబట్టి మీరేంటంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ రోజు మీ రోల్ ఏంటి? మీరేం చేస్తున్నారు? మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉంటున్నారా లేదా? వ్యక్తుల్ని కరెక్ట్ చేస్తున్నారా లేదా? ఇది మాత్రం చూసుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.